తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం ప్రారంభం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా అభివర్ణించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన FCDA ప్రధాన కార్యాలయం కేవలం 6 నెలల వ్యవధిలోనే పూర్తవడం విశేషం. సుమారు 20 కోట్ల వ్యయంతో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రణాళికబద్ధ నగర నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం, పర్యావరణం పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ కార్యాలయానికి ఇప్పటికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి నెట్ జీరో గుర్తింపు లభించింది. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాలను కలపాలని మీరు ముందుకు వచ్చిండ్రు, మీరు తీర్మానాలు చేసిండ్రు. మా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్రతిపాదనలు తెచ్చిండు. ఇవాళ సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపిన భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారిగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీని దేశానికి కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది.